చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్లేస్లోనే రోజుకి 4000 మంది 3000 మంది చనిపోయారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్లేస్ ఇదే. చనిపోయిన వాళ్ళ పేర్లంతా ఇక్కడ ప్రొనౌన్స్ చెప్తా ఉన్నారు. చూసావా? $11 లక్షల జూస్ పీపుల్ని చంపేశారు. ఇంకా వాళ్ళతో పాటు బట్టలు ఇప్పేసి పరిగెత్తిస్తారు. 3 రౌండ్లు 4 రౌండ్లు పరిగెత్తించి వాళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా చూసి అప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, బతకాలా చావాలా అని. అలా నువ్వు ఫిట్గా ఉండి లోపలికి వెళ్తే నీ పరిస్థితి అది అలా ఉంటుంది అన్నమాట. రోజుకి 6000 మంది 7000 మందిని చంపేస్తూ ఉంటారు అంతే. ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళు దాదాపు అందరు చనిపోయారు. అబ్బాయిలను చూసి ఇలా అమ్మాయిలను చూస్తే తనకి ఇంకా అమ్మాయిల బ్రెస్ట్ని కోసేటప్పుడు తనకి సెక్చువల్గా బాగా ఎక్కువ ఫీల్ అవుతుందంట కత్తితో కోసేటప్పుడు. ఓ మై గాడ్, ఇది చూడండి. సో హలో, ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది మొత్తం హాస్టల్లో. సో మొత్తం రెడీ అయ్యి ఇప్పుడు నేను ఆష్విట్స్ వెళ్తున్నాను. సో ఆష్విట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్, అందరూ తెలుసుకోవాలన్నమాట. ఇది ఏదో నాకు హిస్టరీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అలా అని కాదు. ఏంటంటే అక్కడ ఎంత ఘోరం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎవ్రీవన్ షుడ్ నో అన్నమాట. సో అందుకని నేను అక్కడికి ఆష్విట్స్ అనే ప్లేస్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు దారిలో ఉన్నాను. హోటల్ నుంచి బస్ స్టాప్కి వచ్చేసిన తర్వాత అక్కడ నేను డౌన్ స్ట్రైట్ కింద పార్ట్లో బస్ ఆగుతుంది. ఆ బస్ తీసుకుంటాను. సో చూపిస్తాను దారిలో వెళ్ళేటప్పుడు. ఓకే, సో పదండి. టికెట్ తీసుకున్నాను. ఎంత అయిందంటే 22 zlotys అయింది. 22 zlotys ఇండియన్ రూపీస్లో ఏమో స్క్రీన్లో అక్కడ కింద కన్వర్షన్ వేస్తాను, అది చూడండి. సో ఎక్కడ తీసుకున్నానంటే అక్కడ బస్ స్టాప్లో నేను పొద్దున్న చూపించాను చూసావా, కొంచెం టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. అక్కడ పోయి నేను ఆష్విట్స్ వెళ్ళాలి అంటే వాళ్ళే టికెట్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ D10 అని రాసి ఉంటుంది. సో ఇదిగోండి D10. ఇక్కడికి వచ్చి నిలబడితే ఆ టైం కల్లా ఆ బస్సు వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఎక్కుదాము. అక్కడికి వెళ్ళి హిస్టరీ మొత్తం తెలుసుకుందాం. ఏంటంటే 10th క్లాస్లో మనకి World War II గురించి చెప్పారు, కానీ మనకి నిద్రపోయామన్నమాట. ఆ టైంలో తెలియలే జరిగిందా అని. సో ఇప్పుడు నిద్రపోకుండా ఖచ్చితంగా మనం కళ్ళారా చూస్తే తెలుస్తుంది అనమాట. సో వెళ్దాము, అంతా మొత్తం తెలుసుకుందాం అన్నమాట. ఓకే, సో ట్రిప్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆష్విట్స్ మ్యూజియం గేట్ కాడ ముందు ఆపుతాడు అనమాట. 5 గంటలకు ఆపుతాడు. నాకు 5:40కి నా అపాయింట్మెంట్, అంటే లోపలికి వెళ్ళడానికి. లైన్లో నిల్చోవాలి. ఇదేదో ఆషామాషగా పోయి అమ్మటే పోవడం కాదు. చూపిస్తాను చూడండి, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కన్నా ఘోరంగా ఉంటుంది. అలా పెట్టారు అంతా. చూపిస్తాను మొత్తం చూపిస్తాను, మిస్ అవ్వద్దు. ఇది చూడండి, లాస్ట్ దాకా చూడండి. హిస్టరీ సారోలు చెప్పినంత బోరింగ్గా మాత్రం ఉండదు, అది మాత్రం చెప్తాను. ఓకే, మొత్తం అంతా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఓకే, పదండి. హిస్టరీ World War II నాజీస్ బిగ్గెస్ట్ క్యాంప్కి వెళ్తున్నాం మనం. ఓకే, పదండి. సో నన్ను బస్సు ఇప్పుడే 5 గంటలకి ఇక్కడ వదిలిపెట్టింది. ఇప్పుడు నేను 3:30కి ఎక్కితే 5కి వదిలిపెట్టింది ఇక్కడ. సో నేను నాన్ గైడెడ్ టూర్ తీసుకున్నా, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. నీకు గైడెడ్ టూర్ కావాలంటే నువ్వు ఒక 1 month ముందు బుక్ చేసుకుంటే మాత్రం దొరుకుద్ది, ఆర్ఎల్స్ అస్సలు దొరకదు చెప్తున్నా. ఓకే, నాకు తెలుసు కాబట్టి నేను నాన్ గైడెడ్ టూర్ తీసుకున్నాను. అంటే ఇది ఫ్రీ. నాకు 5 నుంచి స్టార్ట్ అవుతుంది, 5:40 నుంచి. సో పోయి లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో ఇది ఎంట్రన్స్. సో నేను ఆల్రెడీ టికెట్ నా కాడ ఉంది మొబైల్లో. సో ఈ టికెట్ స్కాన్ చేసి నాకు 5:40కి ఇచ్చారు. సో అది నేను ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదో నాకు తెలీదు, బట్ పోయి అడుగుతాను వాళ్ళని. ఒకవేళ అలో చేస్తే వెళ్ళినట్టు, లేకపోతే లేదు, వెయిట్ చేయాలి. ఓకే, ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు చూసావా, అలా చెక్ చేస్తున్నారు. అంత ట్రేలో అన్నీ పెట్టేసి అది నిన్ను స్కాన్ చేయడము, వాటిని స్కాన్ చేయడం అలా చేస్తూ ఉన్నారు మొత్తం ఇక్కడంతా.
ఇలా ఉంటుంది స్కాన్ మొత్తం. అది అయిపోయిన తర్వాత మాట్లాడతాను, స్కాన్ అయిపోయిన తర్వాత. సో లోపలికి ఎంట్రీ అలో చేసేసారు నన్ను. 5:40 కైనా నాకు ముందే 5:20కే అలో చేసేసారు. సో డోర్ ఓపెన్ అవుతుందా? సో ఓకే. సో ఇటు వెళ్ళాలి. చనిపోయిన వాళ్ళ పేర్లంతా ఇక్కడ ప్రొనౌన్స్ చెప్తా ఉన్నారు. చూసావా, వాళ్ళంతా చనిపోయిన వాళ్ళు. ఇక్కడ జ్యూస్ అనే కాదు, ఇక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లంతా చెప్తా ఉంటారు. ఇంకా అయితే ఇటు నుంచి అటు వెళ్ళాలి. ఓకే. సో ఆష్విట్స్లో 2 క్యాంప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, 2 క్యాంప్స్. ఒకటేమో ఆష్విట్స్ 1 అంటారు, ఒకటేమో ఆష్విట్స్ 2. దాని పేరు ఏంటంటే బెర్కనవ్ అనేది ప్యూర్ ఎక్స్టర్మినేషన్ చేయడానికి, అంటే ఇంకా తీసుకురావడం, చంపడం. అదే దానికోసం ఆ బెర్కనవ్ అని పెట్టారు. ఇదేంటంటే ఫస్ట్ ప్రిజనర్స్కి ఆర్ ఎవరైనా అంటే నాజీస్ పట్టుకొని వచ్చి, కొంతమంది జూస్ కూడా ఉన్నారు, అలాగే పైగా వాళ్ళతో పాటు ప్రిజనర్స్ కూడా ఉన్నారు. సో అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి, లేకపోతే ఎవరన్నా ఫిట్గా ఉన్న వాళ్ళని లేబర్ పనులకు పెట్టడానికి అలా పెట్టేవాళ్ళంట. ఇది ఫస్ట్ క్యాంప్. ఇప్పుడు నేను వెళ్ళే క్యాంప్కి చూపిస్తాను. ఇవన్నీ నేను వీడియోలో చూడడం కానీ ఫస్ట్ టైం ఇదే వేస్లో నడుస్తూ ఉంటే ఎలాగో ఉంది. కొంచెం బాధగా, ఎలాగో ఉంది మనసు. బట్ జరిగిన సత్యాలు ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇక్కడంతా వెళ్ళేదాకా వాళ్ళ పేర్లు ఎంతమంది, 13 లక్షల మంది చనిపోయింది. 1, 2, 3 కాదు, 13 లక్షల మంది చనిపోయింది. ఇదిగోండి ఇంకా ఇవన్నీ అక్కడ చూసావా, అక్కడ ఉన్నాయి. ఇవన్నీ బ్యారెక్స్ అంటారు. అంటే ఇంకా తెచ్చి జనాల్ని ఆ బ్యారెక్స్లో పడేస్తారు. చూడండి, అసలు చూస్తుంటేనే ఒళ్ళంతా జలదరిస్తూ ఉంది. అలా ఉంది సైలెంట్గా. ఎంత అంటే మనకి తెలుస్తుంది ఏంటంటే, అరే ఇక్కడ ఇంతమందిని చంపారు కదా, మనం అక్కడ నడుస్తున్నాము అని అదొక తెలియని ఒక బాధ. చూడండి అన్ని బ్యారక్స్. అంటే కొంచెం వాళ్ళు రీమోడిఫై చేశారులే కానీ అప్పుడే అలానే ప్రిజర్వ్ చేసి పెట్టారు. సో ఈ ఆష్విట్స్ అనేది వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారంటే, ఇది యూరోప్లో ఒక సెంటర్ పార్ట్. ఏంటంటే నాజీస్ ఇంతవరకు క్యాప్చర్ చేసిన, అప్పట్లో వాళ్ళు నాజీస్ క్యాప్చర్ చేసిన ఏరియాల్లో ఈ ఆష్విట్స్ అనేది ఆల్మోస్ట్ సెంటర్లో ఉంటుంది. అండ్ దట్టు ఇక్కడ రైల్వే ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. సో అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది అని వాళ్ళు ఇక్కడ పెట్టారు ఈ క్యాంప్. ఇంకా ట్రైన్స్లో వీళ్ళని తీసుకురావచ్చు, మొత్తం అంతా ఇక్కడ పడేయచ్చు అని. ఇది వాళ్ళు చూస్ చేసుకున్న లొకేషన్, ఆష్విట్స్ 1. సో ఇది చూడండి, ఇక్కడ దీని అర్థం చూసారా, ఆర్బైట్ మార్క్స్ ఫ్రై అంటే పని చేస్తే నువ్వు బయటపడతావు, పని చేస్తే నీకు ఫ్రీ దొరుకుద్ది, లేకపోతే చావే. అంతకని ఏం లేదు. ఇంకా వేరే ఆప్షనే లేదు వాళ్ళకి. పని చేయి బతుకుతావు, పని చేయకపోతే చావడం, అంతే. సో అదేం చెప్పిందంటే ఆ ఫోటో, ఈ లొకేషన్ అని చూసారా, ఈ లొకేషన్లో ప్రిజనర్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళతో ఆర్కెస్ట్రా ప్లే చేశారంట. అక్కడ ఆడందరిని చంపుతూ ఉంటే వాళ్ళతోనే ఇక్కడ ఆర్కెస్ట్రా ప్లే చేపిస్తూ ఆ పనులు చంపడము, వాళ్ళ చేత పనులు చేపిస్తూ చేసుకున్నారు ఇక్కడ. చూడండి మొత్తం ఎంత పెద్ద క్యాంపు. ఇవి దాటి బయటికి రావడం వాళ్ళ అసాధ్యమైన పని. ఇదంతా ఏంటి, మామూలుగా అయితే అనుకున్నాం అంతకుముందు దీనికి అంతా ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉండేది.
తాగితే సావడమే. అప్పటికీ చాలామంది జనాలంట ఇవి పట్టుకొని అప్పటికి ఏదో కొంచెం మేనేజ్ చేసి దూకిన తర్వాత అవి ఉన్నాయి చూసారా పైన, అక్కడి నుంచి కాల్ చేస్తారు. నువ్వు తప్పించుకోవడం అనేది తప్పించుకునే ఆప్షన్ లేదు ఇక్కడ. నథింగ్. నీకు చావగా రెడీ ఉన్నోడు ఇంకెన్ని చేస్తాడు. అరే ఏదో బతకాలరా స్వామి, ఎట్టయినా బతకాలి. అసలు ఆ బతకడం కూడా ఆ బతకడం అనేది ఇంక చెప్పలేము. ఏంటంటే అసలు టాయిలెట్స్ అసలు ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ. ఒక టాయిలెట్ 4 కూర్చుంటారు. ఒక టాయిలెట్, ఒక బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒక హోల్ ఉంటుంది అంతే. ఆ హోల్ చుట్టూరు కూర్చుంటారు. ఏంటంటే ఇంకా కుప్పలు జనాలు, ఒక్కొక్కడు పోవడానికి కుదరదు. ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ చుట్టూరు కూర్చుంటారు. 4-5 కూర్చుంటారు. ఇంకెమ్మటే ఇంకా వాటర్ తుడుచుకోవడానికి అలా ఏం లేదు. ఏదో జోక్ గీక్ అని కాదు, జరిగింది అక్కడ. సర్వైవ్ అయిన వాళ్ళు చెప్పిన ఇవన్నీ, నేనేదో ఊరికే చెప్పట్లా. ఇదిగో వచ్చి చూడండి. అటు సైడ్ అంతా బ్యారెక్స్లు కదా. ఇదిగో ఇది ఇక్కడ నుంచి కాలుస్తారు. ఎవరైనా ఒకవేళ దూకి వచ్చినా కానీ కాల్ చేస్తారు. భయంకరం. ఇది ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకా నడుచుకుంటూ వెళ్ళడము, ఇంకా లోపలికి వెళ్ళిపోవడము, లేకపోతే ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడము అలా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ క్యాంప్ ఇట్లా ఫామ్ చేసి మొత్తం ఇలా తయారు చేసిన అతని పేరు రుడాల్ఫ్ హోస్ అంట. అది పలకడం నాకు అది వాళ్ళ పేరు ఎలాగో ఉంది. సో అతన్ని పట్టుకొని పోలీస్ వాళ్ళు ఇక్కడ ఉరేశారు. ఈ ప్లేస్లోనే ఉరేసింది. సో అందుకే వాళ్ళు అలానే పెట్టించారు. ఇప్పుడు ఇది వెళ్తున్నాను చూసావా, ఇది ఒక గ్యాస్ ఛాంబర్ ఎలా ఉంటుంది, ఎలా చంపుతారు అనేది ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి. భయంగానే ఉంది. ఒక్కడనే వెళ్తున్నా, ఎవరు రావట్లేదు తోడు. బట్ ఇది గ్యాస్ ఛాంబర్. ఇలా ఇది వెళ్ళే లోపు ఇంకోటి చెప్తా చూసారా, లోపలికి వెళ్ళమంటారు. ఎందుకు వెళ్ళమంటారు? మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారు, స్నానం చేయడానికి వెళ్ళండి, డిస్ఇన్ఫెక్షన్ చేస్తాము, ఊరికే అట్లా నీళ్లు పోస్తాము, ఒకేసారి కడిగి అయిపోద్ది అందరిని అని పంపిస్తారు. ఎంతమంది? 3,000-4,000 మందిని పంపిస్తారు. చూడండి బాబ్రే, ఇక్కడే చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్లేస్లోనే రోజుకి 4,000 మంది 3,000 మంది చనిపోయారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్లేస్ ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న చూసావా, ఏంది ఇప్పుడు లైట్లు ఉన్నాయి కాబట్టి బాగుంది. అక్కడికి పోయిన తర్వాత డోర్ వేసేస్తారు. ఆ డోర్ వేసేస్తారు. ఈ డోర్ వేసేసిన తర్వాత చిమ్మ చీకటి. ఎంతమంది? 3-4 వేల మంది ఉంటారు ఈ రూమ్లో. ఇదిగో ఈ రూమ్లో లైట్లు ఆఫ్ చేస్తారు. ఇంకా పైన అదొక గ్యాస్, అది ఒక పెస్టిసైడ్ గ్యాస్. అది ఆ గ్యాస్ వదిలి ఆ రూమ్లో చంపేసిన తర్వాత అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని కాల్ చేస్తారు. సో ఇక్కడ కాల్ చేసి వాళ్ళని, ఇదే గ్యాస్ ఛాంబర్. ఇలా సేమ్ ఇదే వాళ్ళు తీసుకురావడం, కాల్ చేయడం, ఇంకా అంతే. ఇంకా పొడే ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ ఏంటి పాపం, వాళ్ళ బూడిద పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది ఒక గ్యాస్ ఛాంబర్ ఇది అన్నమాట. ఇలా అక్కడ నుంచి ఆ చిమ్నీ ఉంది కదా, ఆ చిమ్నీ నుంచి వాళ్ళ బూడిదంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అదొకటి ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఊపిరి పీలుస్తున్నావు అంటే ఆ ఊపిరిలో మా శవాలు బూడిద నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటారు. అంత ఏంది, రోజుకి 6,000 మంది 7,000 మందిని చంపేస్తూ ఉంటారు అంతే. స్ట్రైట్గా తీసుకురావడం, ఓకే వీళ్ళు అన్ఫిట్గా ఉన్నారా లేదా, ఆ ఫిట్గా లేని వాళ్ళని ఆ గ్యాస్ ఛాంబర్లోకి తీసుకొచ్చి చంపేయడం అంతే. అలా చేస్తారు. ఇంకా పనిచేసే వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడే పనిచేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి బూడిద వస్తూ ఉంటుంది, అదే పీల్చుకుంటూ ఉంటారు. అరుపులు కేకలు అంతే. వాళ్ళు ఇన్నట్టే ఉంటారు. ఎందుకంటే ఏమన్నా చేస్తే వాళ్ళని చంపేస్తానని వాళ్ళకి తెలుసు. సో పదండి ఇప్పుడు ఇంకొక చోటుకి వెళ్దాం. ఏంటంటే ఇది చాలా పెద్ద ఏరియా. ఈ బ్యారెక్స్లు చాలా పెద్దవి. ఇంకేంటంటే ఇంకా పోవడము, ఇంకా నీకు ఎంత ఇన్ఫర్మేషన్ దొరికితే అంత చూడడము. అలా ఇక్కడ
ఏదో అంత 2-3 చోట్ల ఉండేటట్టు అలా ఉండదు ఇక్కడ. బాబ్రే వాళ్ళు నడిచిన చోట్ల నడుస్తూ ఉంటే అసలు ఎలా ఉంది అసలు. మనం ఈ టైంలో ఫ్రీగా నడుస్తున్నాం కాబట్టి అది ఒక్కసారి అలా మనం ఆలోచించుకుంటే కరెక్ట్గా బాగా అర్థమవుతుంది. నువ్వే ఎవరు లేకపోతే మీ డాడీయో, మీ మమ్మీయో, మీ చెల్లో, మీ అక్కో ఇక్కడ ఆ టైంలో ఉంటే మీ పరిస్థితి ఏంటి, అసలు మనం ఎలా ఉంటాము అని ఒక్కసారి మనం ఆలోచిస్తే అప్పుడు ఇవన్నీ కరెక్ట్గా తగులుతాయి మనకి. అసలు నేను ఇక్కడికి రాకముందు ఒక సర్వైవర్ ఒక వీడియో చూసా. ఏంటంటే అతను కుర్రోడే బాగా ఫిట్గా ఉన్నాడు. అతనితో పాటు వాళ్ళ అంకుల్ని కూడా పనిలోకి తీసుకున్నారంట. సో పనిలోకి తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ నుంచి పొగలు లేస్తూ ఉన్నాయంట ఆ చిమ్నీలో నుంచి. ఏందబ్బా చేస్తూ ఉంటే వాళ్ళ చెల్లి, వాళ్ళ మమ్మీ, ఇంకొక ఎవరో చెల్లి ఉందేమో, వాళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్లో తీసుకొని చంపేసింది. కళ్ళ ముందు అయిపోయింది అంతే, బూడిద అయిపోయి వాళ్ళ పైన అవి వస్తూ ఉంది. అతను చెప్తా ఉండు, మా అక్క చెల్లెళ్ళు అంతా చనిపోయారు అక్కడే, నా కళ్ళ ముందే వాళ్ళ బూడిద అంతా పైకి లేస్తూ ఉంది, కానీ నేను బతకాలి కాబట్టి నేను పని చేశాను అని చెప్పి అతను పని చేసుకున్నాడు. అలా ఇక్కడ ఇవన్నీ చూడండి. ఇంకా ఎన్ని బ్యారక్స్లు ఉంటాయి అంటే అన్ని బ్యారక్స్. ఇది ఒక్క స్ట్రీటే, అలా అటొక స్ట్రీట్. కొన్ని బ్యారక్స్లు మనకి ఓపెన్ చేసి పెడతారు చూడడానికి, ఆ కొన్నిటికి మనం లోపలికి వెళ్ళొచ్చు. సో ఇది బ్లాక్ 4. సో ఇదిగో ఇక్కడ చూడండి చెప్తారు, ఇది లార్జెస్ట్ నాజీ జర్మన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ అనమాట. 1942 టైంలో ఇది జ్యూస్ని ఎక్స్టర్మినేట్ చేయడానికి పెట్టింది. చూడండి 1.1 మిలియన్ అంటే 11 లక్షల జ్యూస్ పీపుల్ని చంపేశారు. ఇంకా వాళ్ళతో పాటు చాలామంది ఉన్నారు ఇక్కడ, కానీ మెజారిటీ జ్యూస్ని కాన్సన్ట్రేషన్ చేసి చంపేశారు. చూడండి 90% ఆఫ్ ద విక్టమ్స్ వర్ జ్యూస్. సో చూడండి ఈ ఫోటో. పాపం వీళ్ళకి తెలియదు పాపం చనిపోతున్నారని. వాళ్ళని అలాగే తీసుకొస్తారు. ఈ పిల్లల్ని, వాళ్ళ మదర్స్ని, వాళ్ళందరినీ డైరెక్ట్ గ్యాస్ ఛాంబర్కి, ఎక్కడ లేట్లేదు, వాళ్ళని డైరెక్ట్ గ్యాస్ ఛాంబర్కి. అక్కడ ఎవరైనా కుర్ర అబ్బాయిలు ఉంటే వాళ్ళని పనిలోకి పెట్టుకుంటారు. అలా ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పా కదా ఆష్విట్స్ని ఎందుకు వాళ్ళు చూస్ చేసుకున్నారనేది. నేను చెప్పా కదా సెంటర్గా ఉంటుందని. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఆష్విట్స్ అనేది సెంటర్ చూసుకోండి, మొత్తం అన్ని ప్లేస్లు. ఈ ఆష్విట్స్ అనేది సెంటర్ కాబట్టి, సో అన్ని చోట్ల నుంచి గూడ్స్ ట్రైన్లో జనాల్ని కుక్కేసి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొస్తారు. సో అదనమాట. ఈ కొన్ని అప్పట్లో ఫోటోగ్రాఫ్స్ తీసినవి వాళ్ళు కనుక్కొని చూసారా ఇక్కడ. సో వాళ్ళు ట్రైన్లో తీసుకొచ్చేది. వాళ్ళకి పాపం చెప్తారు, మీరు బట్టలతో అంతా రండి, మీకు ఇక్కడ వర్క్ ఇస్తాము. వీళ్ళు అనుకున్నారు వచ్చిన జనాలు వాళ్ళని రాను వాళ్ళు ఎన్ని పక్కన పడేసి వాళ్ళని డైరెక్ట్ పనిలోకో లేకపోతే గ్యాస్ ఛాంబర్కో, రెండిట్లో అంతే. చూడండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జ్యూస్ కానీ వాళ్ళంతా ఏదో పేదోళ్ళు అలా కాదు. అసలు రిచ్ పీపుల్ కూడా వాళ్ళు తీసుకొచ్చేసారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదో పని చేపిస్తారేమో అనుకున్నారు వాళ్ళు. ఈ బ్యారక్లోకి వెళ్దాం ఆగండి. సో ఇది ఇప్పుడు బ్లాక్ 5 అనమాట ఈ బ్యారక్స్. ఈ బ్యారక్స్లో వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇదిగో చూడండి. ఇవన్నీ ఏంటి తెలుసా, వాళ్ళ స్పెట్స్ ఇంకేంటంటే వచ్చి రాగానే అన్నీ పడేయాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళని బట్టలు ఇప్పేసి పరిగెత్తిస్తారు. 3 రౌండ్లు 4 రౌండ్లు పరిగెత్తించి వాళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా చూసి అప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, బతకాలా చావాలా అని. సో ఇదిగో వాళ్ళని అన్ని ఇప్పేసినప్పుడు వాళ్ళ స్పెట్స్ అంతా. అండ్ జూయిష్ పీపుల్ కదా, వాళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రేయర్ చేసుకునేటప్పుడు వాళ్ళ పట్టాలు ఇవన్నీ వాళ్ళు ఏదో పాపం ప్రేయర్ చేసుకుందామని కూడా తీసుకొచ్చారు. పాపం వాళ్ళకి అంత ఛాన్స్ లేదు ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ వాళ్ళే అది ప్రిజర్వ్ చేసి పెట్టారు వీళ్ళు. ఇవన్నీ పాపం వాళ్ళ దువ్వెనలు, బట్టలు పాపం. ఇది చూడండి అన్యాయం కదా పాపం. ఒక్కొక్కరికి కుంటోళ్ళు,
పాపం వాళ్ళకి కాళ్ళకి షూస్ కానీ, కొంతమంది హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, అవి కూడా తీసి పడేసి వాళ్ళని అలాంటి వాళ్ళని చంపేయడమే. వాళ్ళు చంపేస్తారు అంతే. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు ఈ క్యాంప్కి వచ్చారంటే. పాపం ఆ కుంటి అతను అతను ఏమనుకొని వచ్చాడో పాపం, అలాంటి అతన్ని వాళ్ళు తీసుకొని చంపేశారు అంతేలే. ఇవి చూడండి వాళ్ళ పాత్రలన్నీ. ఎంత అసలు చూడండి, ఇంకా అది ఒక లేయర్ కాదు, కింద ఇంకా చాలా ఉన్నాయి. అదంతా ఉంది కింద వాళ్ళ పాత్రలు ఇవన్నీ. వీటిలో విలువైన పాత్రలంతా నాజేసి తీసుకెళ్ళారు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇవన్నీ జస్ట్ ఊరకి నార్మల్ పాత్రలు. అన్యాయం, మానవత్వం. అరే ఒక మనిషిని చంపేది అసలు ఆ మైండ్ సెట్ ఉండదు. ఓ మై గాడ్. ఇది చూడండి, సరే చూడండి, ఇవన్నీ ఇటు వాళ్ళ చెప్పులు కుప్పలు పైదాకా. బాబురే చూడండి ఎంత పైకి కుప్పలు. ఇవి కొంతవరకే ఇవి. చిన్న పిల్లల షూస్, చిన్న పిల్లల చెప్పులు. మానవత్వం లేదు, ఏమీ లేదు. చిన్న పిల్లలు అట్టే అయిపోయింది. అలా అయిపోయింది. అండ్ ఈ చూడండి పాపం వాళ్ళు ముందు వాళ్ళ పేర్లు రాపించుకొని మీ పెట్టెలు మీకు మళ్ళీ వస్తాయి అని వాళ్ళు నమ్మి పాపం వాళ్ళ పెట్టెల మీద వాళ్ళు రాసుకున్నారు ఎన్ని పేర్లు. పాపం వాళ్ళకి తెలియదు తిరిగి రావని మళ్ళీ. సో ఇలా వాళ్ళు ఎన్ని స్టోర్ చేసి పెట్టారు ఇక్కడ. పాపం చిన్నపిల్ల బట్టలు, చిన్నపిల్లలు. ఈ పాపం చిన్నపిల్లలు ఇంకా వాళ్ళు ఇంకా పాపం వాళ్ళకి అసలు వచ్చామని కూడా తెలియదేమో అంత చిన్నపిల్లలకి. చూడండి చిన్నపిల్లలు వాళ్ళని పాపం వీళ్ళని అసలు ఇంకేంలా, వీళ్ళని చంపేయడమే. ఏంలా, వాళ్ళకి ఇంకొక ఆప్షనే లేదు ఈ లోకంలో. వాళ్ళకి అసలు ఎందుకు చనిపోతున్నాం కూడా తెలియదు ఆ చిన్నపిల్లలకి. ఇంకా చూడండి, ఇంకా వాళ్ళ జుట్టు పీకేయడము, జుట్టు తీసేసేయడము, ఇంకా వాళ్ళని కొట్టడము, ఇంకా తన్నడము, ఇంకా బట్టలు ఇప్పేసి ఇంకా అంత చూడండి ఇక్కడ బట్టలు ఇప్పేసే అంత బట్టలు. అమ్మాయి అని లేదు, అబ్బాయి అని లేదు, అందరూ బట్టలు ఇప్పేసి ఒకే చోట పరిగెత్తించి ముసలోళ్ళు కానీ కుర్రోళ్ళు కానీ ఎవరైనా బట్టలు ఇప్పేసి పరిగెత్తాలి. వాళ్ళ చుట్టూ పరిగెత్తకపోతే చంపేస్తారు. ఆ భయంతో పరిగెడతారు. పరిగెత్తిన తర్వాత ఆయాసం వచ్చి ఏమన్నా వస్తే అక్కడ మళ్ళీ చంపేస్తారు. నువ్వు ఫిట్గా ఉంటే నువ్వు ఎట్టో ఇక్కడికి లోపలికి వచ్చి ఎత్తుకుతే ఈ పనులకే చచ్చిపోతావు ఖచ్చితంగా. ఏంటంటే నీ లైఫ్ కొంచెం ఒక 1 year ఎక్స్టెండ్ అవ్వడానికి నువ్వు ఫిట్గా ఉండి లోపలికి వస్తావు అంతే. సో ఇదిగోండి, నువ్వు ఫిట్గా ఉండి నిన్ను ఒక ప్రిజనర్గా పెట్టడము అలా చేసినప్పుడు ఇది నీ కాస్ట్యూమ్. ఇలా ఉంటుంది కాస్ట్యూమ్ ఇది. అన్నం ఉండదు, ఏముండదు. ఏంటంటే నీ స్కెలిటన్స్ కనపడతాయి, ఏదో తోలు ఉంటుంది అంతే మీద. చూపిస్తాను చూడండి, తోలు ఉంటుంది అంతే. ఇది చూడండి, ఏం లే అసలు. ఇది చూసుకోండి, అమ్మాయి అని కాదు, అబ్బాయి అని కాదు. చూడండి అసలు ఏంలా నీకు. ఇంకా వాళ్ళు ఏంటంటే నీకు అన్నం పెట్టరు, ఏందో ఒక బ్రెడ్, ఇంత బ్రెడ్ ఇస్తారు. నీకు పని మాత్రం ఎట్ట చేపిస్తారంటే కూలోడి కన్నా దరిద్రంగా పని చేపిస్తారు. ఇట్ట అయిపోతాం అట్ట.
అలా నువ్వు ఫిట్గా ఉండి లోపలికి వెళ్తే నీ పరిస్థితి అది అలా ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఏమైందంటే నేను చెప్తా చూడండి. కొన్ని ఒక 1945లో అనుకుంటా, 1945లో ఈ సోవియట్ ఆర్మీ వచ్చేసింది లోపలికి. ఏది మొత్తం కబ్జా చేసేసి మొత్తం నాజీస్ అందరూ తరిమి కొట్టేసి సోవియట్ ఆర్మీ వచ్చింది. దాంతోపాటు యుఎస్ యూకే కూడా వచ్చింది. కొంతమంది బతికారులే ఇక్కడ, కొంతమంది అప్పటికి వాళ్ళ చచ్చే స్థితిలో ఉన్నప్పుడు బతికారు. వాళ్ళని చూసి వీళ్ళు యూకే సోవియట్ ఆర్మీ వాళ్ళు అసలు మేము యుద్ధానికి వచ్చామా అని వాళ్ళు మర్చిపోయి ఫస్ట్ వీళ్ళకి మానవత్వం అసలు మనిషిగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారంట. వాళ్ళు యుద్ధానికి వచ్చినట్టే వాళ్ళు మర్చిపోయారంట. ఏంటంటే వీళ్ళని చూసి అరే అసలు వీళ్ళకి ఒక బేసిక్ నీడ్స్ కానీ ఒక హ్యూమన్గా ఎవరు ట్రీట్ చేయలేదు అని వాళ్ళు అలా ఫిక్స్ అయ్యి ఒక హ్యూమన్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారంట. యుద్ధాన్ని పక్కన పెట్టేసి, వార్ని పక్కన పెట్టేసి అలా అంత దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి. అసలు ఒక మనిషిగా అసలు ఏంటంటే అసలు కుక్క కూడా విలువిస్తారేమో కానీ అసలు అది మనిషి అసలు ఇదొక ప్రాణమా? అది లీస్ట్గా చూసేది ఈ జ్యూస్ ప్రాణాలు. ఏమన్నా అయితే చంపేయడం అంతే. నేను ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. ఇద్దరు వ్యక్తుల గురించి మైండ్ బాధి చెప్తాను, ఆగండి. వాళ్ళ గురించి వచ్చినప్పుడు చెప్తాను. అదిగో ఈ పేరు విన్నారా? ఈ పేరు జోసెఫ్ మంగేలా. అతను ఏమంటారంటే ఏంజల్ ఆఫ్ డెత్ అంటారు, జోసెఫ్ మంగేలా. ఎందుకంటే అతను ఒక డాక్టర్, ఇక్కడ నాజిస్ క్యాంప్లో అపాయింట్మెంట్ చేసిన డాక్టర్. అతను నిల్చొని చెయ్యి ఇటంటే చచ్చినట్టు, ఇటంటే బతికినట్టు. అంటే అయ్యా నువ్వు పనులు చేసి బతికితే కరెక్ట్, కానీ ఇటంటే చచ్చిపోడు. జస్ట్ ఏలు ఫింగరే. నువ్వు ఇటంటే చచ్చిపోయినట్టు, ఇటంటే బతికినట్టు. అందుకని అతను ఏంజల్ ఆఫ్ డెత్. అందరూ భయపడతారు. అతను ఎంత దుర్మార్గుడు అంటే ట్విన్స్ని ఏంది ఇంకా అతను బ్యారక్స్లోకి వచ్చేది ట్విన్స్ అంటారు చూసావా? ట్విన్స్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని అతను బ్యారక్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళ మీద విచిత్రమైన ఎక్స్పెరిమెంట్లు. ఇంకేంటంటే మామూలు ఎలుక మీద చేస్తారు చూసావా ఎక్స్పెరిమెంట్లు, అలాగా ఇతను మనుషుల మీద స్టార్ట్ చేయడం చేసిండు. ఏంటంటే వాళ్ళ మనుషులనే ట్రీట్ చేయడం ఆపేశారు కాబట్టి ఇంకా దొరికింతలే ఛాన్స్ అని తీసుకొచ్చి వాళ్ళకి అనస్థీషియా ఇవ్వద్దు, ఏమీడు. చచ్చిపోతే ఒక ట్విన్ చచ్చిపోయాడు కాబట్టి ఇంకొక ట్విన్ కూడా బతకడం ఎందుకని ఇద్దరిని చంపేస్తాడు. అలా ఎన్నో చేశాడు, ఆడపిల్లల మీద చేశాడు. వాళ్ళ రిజల్ట్స్ ఇలా ఉంటే చూడండి. భయంకరం. మీరు చూడండి ఈ బ్యారక్స్లో ఇతను క్లౌబర్గ్ అనే అతను ఏదో స్టెరిలైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడంట అమ్మాయిల మీద, జూయిష్ అమ్మాయిల మీద మ్యాక్సిమం. చాలామంది చనిపోయారు. ఇంకా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ మీద ఇది పోస్ట్ మార్టం లాగా చేసి ఆ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేసుకొని ఆయన రిజల్ట్స్ తీసుకొని అలా చేసుకున్నారు అమ్మాయిల మీద. ఓన్లీ అమ్మాయిల మీద చేశారు ఇదంతా ఇక్కడ ఈ బ్లాక్లో. ఇంకేంలే వాళ్ళని ఏంటంటే ఇంకా ఎలుకల కన్నా దారుణంగా చేశారు. ఈ బ్లాక్లో ఎంతోమంది చనిపోయారంట ఆ పైన బ్యారక్స్లో పాప. ఇప్పుడు అదేమో బ్యారక్స్ 10, అదేమో బ్యారక్స్ 11. దీని మధ్యలో ఉండేది వాల్ ఆఫ్ డెత్. దానికన్నా ముందు ఈ బ్యారక్స్ 11లోకి వెళ్దాం. బ్యారక్స్ 11లోకి వెళ్ళి అటు నుంచి ఆ డెత్ వాల్కి వెళ్దాం. ఎందుకు డెత్ వాల్ నేను చెప్తాను. ఇది చూడండి, ఇది ఉమెన్స్ వాష్రూమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఈ వాష్రూమ్కి తీసుకొచ్చే ముందు ఇంకా తీసుకొచ్చారంటే వాళ్ళని చంపడానికి మొత్తం బట్టలంతా ఇప్పిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, మొత్తం బట్టలంతా ఇప్పించి డెత్ వాల్ కాడికి తీసుకెళ్తారు. ఇగో అన్నీ బట్టలన్నీ పాపం లోపలికి తీసుకెళ్ళి వాష్రూమ్లో బట్టలన్నీ ఇప్పించేసి ఇంకా డెత్ వాల్ కాడికి తీసుకెళ్తారు. ఇదేంటో కిందికి వెళ్తాను. సో ఈ జ్యూస్ని చంపకముందు, గ్యాస్ ఛాంబర్స్లో చేయకముందు ఈ సోవియట్ ప్రిజనర్స్ని ఇక్కడ చంపారంట ఫస్ట్ టైం. సో ఇది ఈ బేస్మెంట్లో ఇక్కడ ఈ లోపల చంపింది ఫస్ట్ టైం. ఏదో సైక్లోన్ బి అనే దాంతో
గ్యాస్తో, సైక్లోన్ బి అనే గ్యాస్తో చంపారంట. దాని తర్వాత జూయిష్ వాళ్ళని. సో ఈ గదిలో అంట పాపం ప్రిజనర్స్ని వాళ్ళకి ఏం పెట్టకుండా ఆకలేస్తూ చంపేస్తారంట. పాపం ఒక పోలిష్ ప్రీస్ట్ ఒక అతని కోసం అతని లైఫ్ సాక్రిఫైస్ చేసుకుంటారంట. ఇక్కడ లేదంటే ఇంక బంధించేస్తారు, ఇంకా ఏముండదు, ఆకలితో చచ్చిపోవడమే. సో ఇందాక చూసిన వాష్రూమ్ ఏమో అమ్మాయిలది, ఇక్కడ అబ్బాయిలది. ఇలా వాళ్ళ బట్టలంతా ఇప్పించేసి ఇక్కడ నుంచి డెత్ వాల్ కాడికి తీసుకెళ్తారు, ఇలా అన్ని వాళ్ళ బట్టలు. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి డెత్ వాల్ని. సో ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకొచ్చి, సో ఇది డెత్ వాల్. ఎంతో వేల మందిని చంపేశారు ఇక్కడ, వేల మందిని. డెత్ వాల్ ఇంకా తీసుకురావడం, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇంకా బట్టలు లేకుండా ఇంటికి తీసుకురావడం, ఇంకా తలకాడు లేకపోతే మెడకాడు గన్తో షూట్ చేసేసి చంపేయడం. ఇది అందుకే దీన్ని డెత్ వాల్ అంటారు. ఎంతోమందిని చంపేశారు. వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు. మొత్తం చూసారా, వాళ్ళకి అసలు అక్కడ ఏం వాళ్ళ కేకలు ఒకటి వినపడతా ఉంటాయి అంతేగాని వాళ్ళకి అసలు కనపడకుండా ఎన్ని కట్టేసారు. అటు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇటు సైడ్ ఏం జరుగుతుంది, వాళ్ళకి ఆ కేకలు ఒకటే వాళ్ళకి వినపడతా ఉంటాయి కానీ వాళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళని చంపేయడం అంతే. ఇప్పుడు నా వెనకాల ఈ బ్యారక్స్లో ఏంటంటే ప్రిజనర్స్ వచ్చిన తర్వాత ఆ ఎస్ఎస్ ఆఫీసర్స్ అందరినీ వాళ్ళంతా బయటికి తీసుకొచ్చి వాళ్ళని హార్ష్ వెదర్ అంటే మామూలుగా సమ్మర్ ఇప్పుడు బాగానే ఉంది, మామూలుగా వింటర్స్లో వాసిపోయి ఇంక వాళ్ళకి ఏంటంటే అండర్వేర్ కూడా ఉండదు లోపల. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అండర్వేర్ కానీ ఇంకేం ఉండదు. ఒక ప్యాంటు ఒక చొక్కా ఇస్తారు, అదే వేసుకోవాలి. అదే వేసుకొని ఏమైనా పనిష్మెంట్ చేయాలంటే వాళ్ళని బయట చలిలో బయట నిల్చోబెడతారు అంతే. నిల్చోబెట్టి ఒక లాంగ్ పీరియడ్స్ దాకా నిల్చోబెడతారంట అట్టే బయట నిల్చోబెట్టి. ఆ తర్వాత ఎవడు తప్పు చేశాడో వాడు బయటకు వస్తే కానీ వీళ్ళందరినీ లోపలికి పంపించారు. మళ్ళీ వాడు బయటకు వచ్చేదాకా బయటకు వస్తే వాడిని చంపేస్తారు. అందుకని వాడు భయంతో రాడు. అందుకని వీళ్ళు అట్టే నిల్చొని కొంతమంది అక్కడే పడిపోతారంట. పడిపోయిన వాళ్ళు చంపేస్తారు అంతే. అలా వాళ్ళు పనిష్మెంట్ చేసేవాళ్ళు. ఎంత మైనస్లో ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. 10 డిగ్రీలకు రాగానే మనందరికీ వణుకు వస్తుంది. ఏది అప్పటికీ అన్నీ లోపల అన్నీ వేసుకున్నప్పుడు కూడా వీళ్ళని ఎంత మైనస్లోకి వెళ్తుంది. -1 -2 అలాంటి టైంలో బయట పెట్టేసి వాళ్ళని అలా హింసిస్తారు. సో ఇప్పుడు అది చూసిందంతా ఆష్విట్జ్ 1 అనమాట. ఆష్విట్జ్ 1 నువ్వు ఎక్కడైతే ఎంట్రీ లోపలికి వెళ్ళావో అక్కడికే బయటకు వస్తావు అనమాట. వచ్చిన తర్వాత అక్కడే షటిల్ బస్ ఉంటాయి, ఫ్రీ సర్వీస్ అనమాట. నిన్ను బెర్కెనోకి తీసుకెళ్తుంది అనమాట. సో అప్పుడు ఆష్విట్జ్ 2కి వెళ్దాం అనమాట. 2కి వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. నాకు తెలీదు లాస్ట్ బస్సు ఇక్కడ నుంచి క్రాకోవ్కి లాస్ట్ బస్సు ఉందో లేదో, లేకపోతే సావడమే. బట్ మీ అందరికీ చూపించాలని కాబట్టి ఇప్పుడు నేను బెర్కెనోకి వెళ్తున్నాను. ఐఎమ్ రిస్కింగ్ ఇట్. బట్ మీరు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను చెప్పింది ఇంతవరకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు 2కి వెళ్దాం. ఎక్కడ ఎక్స్టర్మినేషన్ భయంకరంగా జరిగిందో, 13 lakhs మమ్మల్ని చంపారో అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఈ పట్టాలు చూసారా, ఈ పట్టాల నుంచి వచ్చి ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళు దాదాపు అందరూ చనిపోయారు. ఇది బెర్కెనో. చంపడానికి ఇక్కడ నుంచి వాళ్ళని లోపలికి తీసుకొచ్చి ఇంకా లోపలికి తీసుకెళ్ళి చంపడమే. ఇంకా ఇక్కడ నుంచి నువ్వు ఊపిరి పీలుస్తున్నావంటే వాళ్ళ బూడిద నువ్వు పీలుస్తున్నట్టు. వాళ్ళు ఇలానే ఇంకా కంటైనర్స్లో తీసుకుపోయి లోపలికి ఫిట్టుగా ఉన్నోళ్ళు పని చేసినా కూడా చచ్చిపోయారు. ఆ లెవెల్లో పనిచేసి ఏంటంటే నీకు అన్నం పెడితే కదా, అన్నం పెట్టరు, ఏం పెట్టరు. 13 లక్షల మందిని చంపేశారు.
జనాలని ట్రాకుల్లోంచి తీసుకొస్తారు. ఏది ఇంకా గూడ్స్ బండిల్లో తీసుకొస్తారు. అక్కడ ఒకటి ఉంది గూడ్స్ది, చూపిస్తాను. సో అది నువ్వు బతకాలా చావాలా ఆ గేట్ దాటితే చాలు, అయిపోయింది అంతే. ఇక్కడే డిసైడ్ అవుతుంది మొత్తం. నేను ఒక వీడియో చూసాను, ఒక సర్వైవర్, ఒక ఆమె, అంటే ఆమె బతికి ఇక్కడ ఈ బెర్కనోలో ఆమె ఉండి బతికి వాళ్ళ కొడుకు అడిగాడట, చూపి అమ్మ నువ్వు ఎలా ఉన్నావు, ఎలా సర్వైవ్ అయ్యావు అంటే తను తీసుకొచ్చినప్పుడు చెప్పింది, ఇక్కడ ఇంత గడ్డి ఉంటే మేము గడ్డి తినేవాళ్ళము, అసలు గడ్డి లేదు ఏం లేదు, మొత్తం ఏంటంటే అసలు ఇంకా పనికిరాని నేల ఉంటుంది చూసావా, మట్టి బురద అదంట అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ వీడియో నేను చూసా. ఏంటంటే ఇక్కడ సోవియట్ ఆర్మీ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మాస్ ఎక్స్టర్మినేషన్, అంటే ఇంకా భయంకరంగా చంపేస్తూ ఉన్నారు. రోజుకి 6,000 మంది, 6,000, 7,000, 8,000 మందిని ఇంకా చంపేస్తూ ఉన్నారు. ఇంకా ట్రాకుల్లో జనాలు రావడం, వాళ్ళని దించడం, పనికి రాని వాళ్ళందరినీ ఇంకా స్ట్రైట్ గ్యాస్ ఛాంబర్లోకి తీసుకెళ్ళి చంపేయడం. అలా ఇంకా వాళ్ళు సోవియట్ ఆర్మీ వస్తుందని తెలిసిన తర్వాత ఓకే ఇలా ఎన్ని ప్రూఫ్స్ ఉండకూడదని చాలా మటుకు గ్యాస్ ఛాంబర్స్ని అంతా వాళ్ళే కూల్చేశారు. ఎలాంటి వాటిల్లో వీళ్ళని తీసుకొస్తారంటే మ్యాక్సిమం ఈ బెర్కనో పెట్టింది జూయిష్ పీపుల్ని చంపడానికి, వాళ్ళని ఇంకా గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేయడానికి. సో ఇలాంటి దాంట్లో తీసుకొస్తారనమాట. ఇంకా దీంట్లో కూర్చొని కమ్మగా అలా ఏం లేదు, నిలబడి ఉండాలా. అది ఎన్నో రోజులు పడుతుంది. నువ్వు ఎక్కడి నుంచో, ఫ్రాన్స్ నుంచో ఎక్కడి నుంచో రావాలా, నిలబడే ఉంటావు. ఇక్కడే చాలామంది డోర్ తెరవగానే పడిపోతారంట కింద. ఇంకా బాత్రూమ్ అంటవా, ఒక మూల వాళ్ళు ఆడే కూర్చుంటారు, ఇంకా అక్కడే పండుకుంటారు, అక్కడే ఉంటుందంట బాత్రూమ్స్ కూడా. ఇంకా లోపలే ఏ బాత్రూమ్స్ అంటే మళ్ళీ ఏదో పెట్టరు, ఊరికే ఒక బకెట్ ఇస్తారంట, ఆ బకెట్లో కూర్చోవాలి. నువ్వు ఏదైనా టాయిలెట్ అయినా కానీ ఇంకా అక్కడే నిలబడాలి, అక్కడే ఉండాలి. ఎన్ని రోజులైనా ఎన్ని మంత్స్ అయినా ఆడే ఉండాలి లోపల, అంతే అట్ట. సో ఇప్పుడు ఇటు వెళ్దాం పదండి. ఇదిగోండి ఇటు ఇది పాయింట్. ఈ పాయింట్లో ఇక్కడ డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ ఉండి వచ్చినోడిని చూసి వాడు ఫిట్ అయితే లోపలికి ఫిట్ లేకపోయిందా ఇటు ఫిట్ ఉన్నోడువా ఇటు పోయినోడు ఇంకా తిరిగి రాడు, అటు పోయినోడు తిరిగి రాడు, ఇటు పోయినోడు వాడికి ఎట్ట రాసి పెట్టిందో వాడు బతికితే బతుకుతాడు, లేకపోతే లేదు ఆ కష్టాలకి. సో ఇటు పోయిన వాళ్ళ కష్టాలు చూద్దాం ఫస్ట్ పదండి. సో ఇది బ్యారక్స్. కుక్క కన్నా హీనంగా పనులు చూపిస్తాను ఆగండి. వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు అసలు ఎలా బతికారు. కొంతమంది అసలు ఇక్కడ ఎన్నో వ్యాధులు వచ్చినాయంట. ఏంటంటే ఒక హైజీన్ అనేది అసలు వాళ్ళకి తెలియదు. ఏంటంటే అంతమందిని మెయింటైన్ చేయాలంటే వాళ్ళ కాడ అంత ఎక్విప్మెంట్ కూడా అంత అసలు శానిటరీ కానీ అలా ఏం లేదు. జనాలను తీసుకొచ్చారు, ఇలాంటి బిల్డింగ్స్ పెట్టారు, లోపల కుక్కారు అంతే. వాళ్ళకి ఇలాంటి రోజుకి కావాల్సిన సదుపాయాలు అలా ఏం లేవు. ఈ బ్యారక్స్లు ఇవన్నీ చూసారా, ఎన్ని పడగొట్టేశారు. ఒకప్పుడు ఎన్ని హాస్పిటల్స్ అవి ఉంటాయంట, లేకపోతే గ్యాస్ ఛాంబర్స్ అవి ఉంటాయంట. ఆ సర్వైవర్ చెప్పినప్పుడు నేను చూసుకున్నా ఇదంతా. ఎందుకంటే ఆమె ఇక్కడే పనిచేసిందంట కొన్ని వాటిల్లో. అప్పట్లో హాస్పిటల్స్ అంట ఇవి పడిపోయినాయి కొన్ని. అంటే ఇంకా రోగాలు ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్లు చేయడాలు అలా. ఇవన్నీ పడిపోతూ ఉన్నాయేమో, వాళ్ళంతా పెట్టి ఆపారు. సో ఇప్పుడు కొన్ని వాటి లోపలికి వెళ్దాం ఆగండి, వాళ్ళు అసలు ఏంటో ఇవన్నీ చూద్దాం. సో ఆగండి, ఫ్లాష్ వేస్తాను. సో ఇవన్నీ ఇంకా చూడండి, ఇక్కడ ఇలాంటి వాటిలోనే పండుకుంటారు. ఇంకా ఎంతమంది, కుప్పల మంది ఇలా వీటిల్లో పండుకుంటారు. అంతమంది పండుకొని ఇంకా వాళ్ళకి ఆ సర్వైవర్ చెప్పింది ఏంటంటే ఇక్కడే
ఆమె టాయిలెట్ పోసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడే పోసుకొని ఇంక అక్కడే అట్టే పండుకుంటారంట. వాళ్ళకి అలో లేదు, ఎప్పుడు పడితే అప్పుడు టాయిలెట్కి పోవడానికి అలా అలో లేదు. సో అలా ఇది చూడండి, వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. అలా ఇవి ఇలా పండుకుంటారు ఇక్కడ. సో ఇలా చాలా బ్యారక్స్ ఉన్నాయి, చాలా పడిపోయాయి, వాళ్ళు పడగొట్టేశారు. ఇలా చాలా చాలా ఇదంతా ఒక పార్ట్, ఒక సెక్షన్. అటు సైడ్ ఉంది, అటు సైడ్ గ్యాస్ ఛాంబర్స్. ఆ గ్యాస్ ఛాంబర్స్ అన్నీ పడగొట్టేశారు, మ్యాక్సిమం అన్నీ పడగొట్టేశారు. ఏం లేవు, ఒట్టి పడిపోయిన దిమ్మెలు అవి ఉన్నాయి అంతే. సో అందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను గ్యాస్ ఛాంబర్స్ చూసేదాకా ఇంటికి వెళ్ళను అంతే. ఏంటంటే ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు, నేను మీకు కరెక్ట్గా చూపించాలి కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్తున్నాను. సో గ్యాస్ ఛాంబర్స్కి వెళ్ళేసి ఇంక అటు నుంచి అటు ముగించుకుందాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము బతికిన వాళ్ళ చూసాం కదా, తిరిగి రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళ సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు, గ్యాస్ ఛాంబర్ సైడ్. అవి నీకు ఏమీ కనపడవు, ఎందుకంటే వాళ్ళు అంతా వాళ్ళు మొత్తం పడగొట్టేశారు నాసీస్. ఇప్పుడు ఇందాక పాయింట్కే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన వాళ్ళు బతికినట్టు, అంటే బతికినట్టు. సో ఇటు వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రారు, వాళ్ళు ఇంకా తిరిగి రాలేరు కూడా. వాళ్ళకి వాళ్ళు వెళ్తున్నట్టు పాపం, ఎందుకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము కూడా తెలియదు, తీసుకుపోయారు, అలానే తీసుకెళ్లారు. ఇప్పుడు నేను నడిచే దారిలోనే తీసుకెళ్ళి వాళ్ళని ఇంకా చంపేశారు అక్కడ గ్యాస్ ఛాంబర్స్లో. సో ఈ రైల్వే లైన్ ఇక్కడికి ఆగిపోద్ది. ఇంక ఇక్కడ నుంచి దింపేది, ఇంకా దింపి ఇదిగో ఇవి గ్యాస్ ఛాంబర్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు నేను నడిచిందంతా తీసుకొచ్చి ఇటు చూడండి, మొత్తం అంటే ధ్వంసం చేసేసారు మొత్తం. ఇలా సువినెట్ ఆర్మీ వస్తుందని ఇక్కడికి వాళ్ళు ముందే తెలుస్తుంది కదా ముందే, సో ఏమి ఉండకూడదని. సో ఇదన్నమాట, ఇది క్రిమినేటోరియం. అంటే ఇక్కడే మొత్తం వాళ్ళని జనాలందరినీ లోపల గ్యాస్ ఛాంబర్లో చంపేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేసి కాల్ చేస్తూ ఉంటారు. సో ఇది మొత్తం చూడండి, వాళ్ళు మొత్తం ధ్వంసం చేసి పడేశారు మొత్తం. ఇలా ఉన్నాయి. ఇంకా కింద ఎన్ని బాడీస్ ఉన్నాయో ఎవ్వరికి తెలియదంట, అలా చేసేసారు మొత్తం బాంబులతో పెట్టి లేపేసి కింద ఎంతోమంది బాడీస్ ఉన్నాయంట. అది తీసేసి చూస్తే లోపల తెలుస్తుంది. ఇవి అక్కడే పనిచేస్తూ ఉంటారంట, ఆ బిల్డింగ్స్ కాడే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి అరుపులు కేకలు అవన్నీ వినపడతా ఉంటాయి అంట, కానీ వాళ్ళు ఏం చేయలేరు జనాలు. ఇవి లోపల ఇవి అలా అటు సైడ్ కూడా ఉంది సేమ్ ఇలానే. అటు సైడ్ కూడా గ్యాస్ ఛాంబర్స్ ఉన్నాయి. మొత్తం ఇంకా అంత పడగొట్టేశారు వాళ్ళు, మ్యాక్సిమం అంతా పడగొట్టేశారు. ఈ బ్యారెక్స్ మాత్రం ఏం చేయలేకపోయారు, సో అలానే ఉంచారు. మిగతా గ్యాస్ ఛాంబర్స్ అంటే మేము చంపట్లేదు అన్న భ్రమలోకి తీసుకురావాలని ఈ గ్యాస్ ఛాంబర్స్ అంతా డిస్ట్రాయ్ చేసి పెట్టేశారు. సో అదనమాట, అది గ్యాస్ ఛాంబర్స్. ఓకే, ఈ బెర్కనోలో ఇంకొక ఆమె గురించి చెప్పడం మర్చిపోయా. ఓకే, ఐరన్ గ్రీస్ అని ఆ పేరు నాకు సరిగ్గా తెలీదు. తను గుంట నక్క అంటారు తనని. తన ఏజ్ ఎంత అంటే తనని మామూలు ఉరేసారులే బ్రిటిష్ గవర్నమెంటే. ఉరేసినప్పుడు తన ఏజ్ ఏంటంటే 22. ఆ టైంలోకి తనంత క్రూయల్ ఒక అమ్మాయి, తను చూడ్డానికి చక్కగా అసలు ఎంత ఇన్నోసెంట్ ఫేస్ ఉంటుందంటే అంత బ్యూటిఫుల్ అమ్మాయి, అంత ప్రాపర్ ఫిగర్. అది అలా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంత ప్రాపర్ ఫిగర్, అంత ఇన్నోసెంట్ ఫేస్, అంత ఉంచుకొని కూడా అంత క్రూయల్గా ఒక అమ్మాయి ఉంటుందా అంటే తనే అంట. తనని ఇక్కడ హెడ్గా పెట్టారు, ఏది 2, 3, 3 క్యాంప్స్కి. రోజుకి 30 మందిని చంపుద్ది. ఏంటంటే తనకి
సెక్షువల్గా కోరికలు ఎక్కువంట. ఇక్కడ ప్రిజనర్స్ వాళ్ళని చూసి కొంచెం అబ్బాయిలను చూసి ఇలా అమ్మాయిలను చూస్తే తనకి ఇంకా అమ్మాయిల బ్రెస్ట్ని కోసేటప్పుడు తనకి సెక్షువల్గా బాగా ఎక్కువ ఫీల్ అవుతుందంట కత్తితో కోసేటప్పుడు. అంత క్రూయల్గా ఉంటుంది తన్ని ఇంకా ఇది ఈ సోవియట్ ఆర్మీ వచ్చినప్పుడు తనని జర్మనీలో పట్టుకొని ఊరేసేటప్పుడు స్నెల్ అని చెప్పేసి ఊరేసేసారు. అంటే స్నెల్ అంటే క్విక్లీ తొందరగా చేసేయండి అని. ఏదైతే అంత క్రూయల్ పిల్లని ఎక్కడ చూడలేదంట. అంత భయం అంట ఆమె, అంత భయాన్ని క్రియేట్ చేసింది తను. అలా ఇదంతా జరిగింది ఇక్కడ. 13 లక్షల మందిని చంపింది. ఏది 14-15 లక్షల మంది వస్తే 13 లక్షల మందిని చంపేశారు. అది మాత్రం పక్క. అలా ఇక్కడ ఇంత జరిగింది. దీన్ని జెనోసైడ్ అంటారు. అంటే ఇంకా క్రూయల్గా చంపుతారు చూసావా మనుషుల్ని. ఇంకా వీళ్ళు మనుషులని విలువకుండా చంపుతారు చూసావా, అది జరుగుతుంది ఇక్కడ. అది సో అందుకని నేను ఇది కవర్ చేయాలని. ఎందుకంటే ఇది చూపించాలి జనాలకి. బికాస్ మన 10th క్లాస్లో 9th క్లాస్లో చెప్తారు కానీ చెప్పింది వేరు, చూపించడం వేరు. ఓకే, సో అందుకని నాకు అసలు అప్పుడు అర్థమే కాల. ఫస్ట్ నేను అసలు నాకు తెలియని కూడా తెలియదు. ఇంకా ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏదో జరిగింది లేదో ఉంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన చూసిన తర్వాత నేనే నేర్చుకున్నాను. ఆ ఫీల్ వచ్చింది నాకే, అరే నేర్చుకోవాలి, తెలుసుకోవాలని. సో ఇదన్నమాట మొత్తం. ఆష్విట్స్ 1, ఇది బెర్కనో, దాన్ని ఆష్విట్స్ 2 అంటారు. ఈ బెర్కనో అనేది మాస్ ఎక్స్టర్మినేషన్ చేయడానికి, అంటే ఇక్కడ ఇంకా చంపడానికే ఈ బెర్కనో పెట్టింది. సో అదనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వరల్డ్ వార్ 2లో ఇక్కడ ఆష్విట్స్లో జరిగిందంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఓకే, సో ఇఫ్ యూ లైక్, మీకు ఇదంతా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి అన్నమాట. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ పోలాండ్ సిరీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా సిటీలోకి అలా వెళ్ళినప్పుడు అలా తీద్దాము. బట్ మీ అందరికి అర్థమైందని కోరుకుంటూ, సో మీకు ఇంకా తెలిస్తే దాని గురించి కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలా జరిగింది అలా జరిగిందంటే ఏమన్నా నాకు తెలుసుకోవాలని ఉంటుంది అనమాట. సో అండ్ ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ ఇవన్నీ చేయండి. సో మీ అందరికి అర్థమైందని నేను నమ్ముతూ సో ఈ వ్లాగ్ని ఇంతవరకు ముగిస్తున్నాను అనమాట. సో బిఫోర్ దాట్ మళ్ళీ నువ్వు ఎక్కడైతే దిగావో షటిల్ బస్ ఎక్కి మళ్ళీ 10 మినిట్స్కి నీకు అక్కడే ఒక షటిల్ బస్ వస్తుంది. అది మళ్ళీ ఆష్విట్స్ 1కి తీసుకెళ్తుంది. ఇంకా అక్కడ నుంచి యథావిధిగా నువ్వు బస్సు బుక్ చేసుకుంటే బస్సు, లేకపోతే ట్రైన్ బుక్ చేసుకుంటే ట్రైన్, అది ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవచ్చు క్రాకోకి. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఏదో వీడు ఎక్కువ వాగుతున్నాడని కాదు, నేను చెప్పాలి. ఇది అది నా రెస్పాన్సిబిలిటీగా నేను చెప్తున్నాను అనమాట మొత్తం అంతా. ఓకే, సో మీ అందరికి తెలుగులో మంచిగా బాగా అర్థమైందని నేను నమ్ముతూ సో ఈ వ్లాగ్ని ఇంతవరకు ముగిస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.